అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి 2026లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరం ఈ ఉగాది పంచాంగం ప్రకారం 2026లో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ముందుగా మకర రాశి ప్రేక్షకులకందరికీ కూడా ఈ పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా ఉగాది శుభ ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మకర రాశి అనగానే కొంచెం మొండి స్వభావం అధికంగా ఉంటుంది వీరికి. వీరి తల్లిగారు ఏదైనా కర్రీ వండారనుకో, ఇది నచ్చలేదా, ఇమీడియట్గా వేరే కర్రీ నాకు కావాలి అనే విధంగా చేయించుకొని తినేటువంటి ఆ మనస్తత్వం ఉంటుంది. అంటే నేను చెప్పేది అదేం క్రూరము బ్యాడ్ అని అనట్లేదు, అంటే మనస్తత్వం కొంచెం ఆ విధంగా ఉంటుంది. వెళ్ళంగా వాయిస్ చేంజ్ అవుతూ ఉండగా అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉంటారు. మకర రాశి వారికి పని చెప్పడం ఇష్టం. లైక్ అంటే ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు, వీళ్ళు ఒక బాస్ లాగా ఉండడం, ఇలా రూలింగ్ చేయడము, ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడం కానీ, డివోషనల్గా అధికంగా కనెక్ట్ అయి ఉండాలి అనేటువంటి భావన కానీ ఇట్లా ఉంటుంది. వారి చార్ట్లో శని భగవానుడు కనుక మంచి పొజిషన్గా ఉంటే వీరి పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. తల్లి అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. కొంచెము డ్యాన్స్ రిలేటెడ్ వీరికి బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు అధికంగా డ్యాన్స్ రిలేటెడ్ కానీ, డ్యాన్స్ మాస్టర్స్ అవ్వడాలు కానీ, ఇట్లా నేను చెప్పేది. అదేవిధంగా ఈ మకర రాశి వారికి వీరు కనుక ధర్మంగా ఉంటే మంచిగా ఉంటుంది. అబద్ధాలు ఆడిన, అసత్యాలు చెప్పిన, ఏమైనా ఇప్పుడు గవర్నమెంట్ రంగంలో ఉన్నారు, ఒక మంచి జాబర్ లంచానికి అమ్ముడుపోయింది అనుకోండి, వారి జాబ్కే ఎఫెక్ట్ అవుతుంది. సో ఎవరైనా స్క్రిప్ట్ రాసిచ్చారు, ఇగో ఇంత డబ్బులు తీసుకో, నువ్వు పోయి చదువు అంతే, వాళ్ళని తిట్టు అని చెప్పాను అంటే ఇబ్బంది ఎదురవుతుంది. ఇప్పుడు సింహము ఒక కుక్క, ఈ 2 పరుగు పందాలలో ఎవరు గెలుస్తారంటే కుక్కనే గెలుస్తుంది అంటే ఎవరు నమ్మరు. ఉదాహరణ నేను చెప్పేది, కుక్క గెలుస్తుంది అని చెప్పి మనం డబ్బులు తీసుకొని ఓకే కుక్కనే గెలుస్తుందని చెప్తే ధర్మం కాదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మకర రాశికి సంబంధించినటువంటి జాతకులు కొందరు గత 2024లో 25లో ఈ తెలంగాణ, ఈ 2 తెలుగు రాష్ట్రాలలో డబ్బులకు అమ్ముడుపోయి ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారి వాళ్ళ కనుమరుగైపోయారు, ఎక్కడా కనబడట్లేదు. నేను చెప్పిన పాయింట్ అది. ధర్మంగా ఉండాలి. మనం ధర్మంగా ఉంటే మంచి ఫలితం మనకు భగవంతుడు ఇస్తాడు. అంతే. ఇవాళ వీళ్ళు ఇచ్చిన రూపాయి కాకుండా రేపు నీకు 10 రూపాయలు ఇస్తుంది అమ్మవారు. కరెక్ట్. కనుక అలాంటివి మనము చేసుకోవద్దు. సో మనం పనిచేసే చోట కానీ ఎక్కడైనా కూడా మనము మంచి భవిష్యత్తుతో ఉంటేనే మంచి ఫలితం ఉంటుంది. ఏది ఏమైనా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మనకు మనమే, ఏ ధైర్యమైనా మనకు మనమే. మనకు అన్నప్పుడు నాకు నేనే అంతే. ఎవ్వరు ఎవరిని ఓదార్చరు, ఎవరు ఎవరికి సహాయం చెయ్యరు. ఇది కలియుగము. కనుక మకర రాశి వారు ఏంది అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఎక్కువగా డివోషనల్ వైపుగా కనెక్ట్ అయి ఉండాలి. మెడిటేషన్ చేయాలి, మెడిటేషన్ అధికంగా చేసుకోవాలి మకర రాశి వారు. అదేవిధంగా మకర రాశి వారితో స్నేహము అనేటువంటిది మొసలిపై ప్రయాణము అన్నట్టే. సో మనం ఎంత ప్రేమగా ఉంటామో, మనం ఎంత యాటిట్యూడ్గా ఉంటామో, మనం ఎంత గ్రాటిట్యూడ్తో ఉంటామో అది హ్యాపీ. లేదు అనుకుంటే మాత్రము వేసేస్తుంది మనల్ని. కనుక కొంత వీరి లోపల ఉన్న మైనస్ ఏంటి అంటే అపార్థం చేసుకోవడం,
ఎదుటి వ్యక్తిని ఊహించేసుకోవడం. అంటే వీరి జన్మ చార్ట్ను బట్టి కూడా ఇట్లా ఉంటుంది. ఓకే. మకర రాశికి నాకు అట్లున్నది గురువుగారు అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా మీకు మంచి లైక్ ఆ యొక్క గ్రహస్థితి బాగుండొచ్చును. కనుక ఆల్మోస్ట్ నేను 85% నేను చూసి చెప్తున్నా. కొంచెము ఎదుటి వ్యక్తిని ఊహించేసుకొని, వారు ఏదో చెప్తే వీరు ఏదో అపార్థం చేసుకొని, వారి పట్ల లైక్ కోపానికి రావడము, వారిని డిసైడ్ చేసేయడము, వారిని వీరే డిసైడ్ చేసేయడం, అది అలాంటిది చెయ్యొద్దు. సో మకర రాశి వారు చాలా కృతజ్ఞతతో కలిగినటువంటి వారు. ఏదైనా సహాయం చేస్తే గుర్తుంచుకొని 10 రూపాయలు సహాయం చేస్తే మళ్ళీ 100 రూపాయల సహాయం చేసేటువంటి మనుషులు. మరి అలాంటి మకర రాశి వారికి 2018, 19, 20, 21, 22, 23, 24, 25 మొత్తం బాలేదు అంటే ఇందులో 18, 19, 20లో మంచి డబ్బు కనబడుతుంది. 20, 21 వరకు. 20, 21, 22, 23లో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటుంది. దీని తర్వాత ఒక 1 ఇయర్ బాగుంటుంది. మళ్ళీ తర్వాత ఇబ్బందులు, మంచి శుభకార్యాలు చేయడం, ఇంట్లో గొప్ప గొప్ప మనుషులు కలవడం కానీ, గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా మీకు మంచి మంచి అభివృద్ధి కనబడడాలు కానీ, ఇలాంటివి గోచరిస్తూ ఉన్నవి, జరుగుతూ ఉన్నవి. అయితే మీకు గత 8 నెలల నుంచి 6 నెలల నుంచి అయితే బాగాలేదు. లాస్ట్ 6 మంత్స్ నుంచి మకర రాశి వారికి ఎవరికి బాగాలేదు 6 మంత్స్ నుంచి అంటే, మరి అంతకుముందు 2025 ఫిబ్రవరి మార్చి వరకు బాగుంది. లాస్ట్ 10 మంత్స్. ఈ 2025 మార్చి ఏప్రిల్ మే నుంచి అయిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణము, అదేవిధంగా మన అనుకునేటువంటి వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణము, అదేవిధంగా డబ్బులు కాదు, డబ్బులకు సంబంధించింది కావచ్చును, అదేవిధంగా పనిచేసే చోట వర్క్ ప్రెషర్ ఉండడము, ఉంటావా వెళ్ళిపోతావా అనేటువంటి విధంగా కానీ, పొమ్మనలేక పొగబెట్టేటువంటి సందర్భాలు కావచ్చును, అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు కానీ, పంటికి సంబంధించింది కానీ, కంటికి సంబంధించింది కానీ, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, ఏదో శరీరం మజ్జుగా అయిపోయినటువంటి దాఖలాలు, ఇవన్నీ గత 10 నెలలలో మీకు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఎవరికైనా సహాయం చేద్దామా అని అనుకునే తరుణంలో ఉల్టా మనకే మంచిగా లేని సందర్భం. అంటే ఇప్పుడు పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా, మనం ఏదో సహాయం చేద్దాము అని అనుకుంటే మనకేమిటి ఇట్లా అనేటువంటి సందర్భాలు. సో మరి మీరు రాబోయే ఈ పరాభావ నామ సంవత్సరంలో మకర రాశి వారికి అత్యంత అద్భుతంగా ఉండబోతున్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కళ్ళు మూసుకొని ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చును, ఎలాంటి మన సంతానానికి సంబంధించింది, వివాహానికి సంబంధించింది, విదేశీ యోగాలు కావచ్చును, ప్రతి విషయాలలో విజయము అనేటువంటిది సాధించబోతున్నారు. విజయము అనేటువంటిది మీకు లభించబోతున్నది. ఇది 2027 మనకు మార్చి ఏప్రిల్ వరకు బాగుండబోతున్నది. 2027 మార్చి వరకు బాగుంటుంది అంతే. అంటే 2026 జూన్ నుండి 2027 మార్చి వరకు బాగుంటుంది. గృహ ప్రవేశాలు కానీ, గృహోపకరమైనటువంటి వస్తువులు కొనడం కానీ, బంగారం కొనడం కానీ, కార్లు కొనడం కానీ, తాకట్టులో ఉన్నది విడిపించుకోవడం కానీ, శుభకార్యాలు జరిపించడం కానీ, ఇంట్లో విందు భోజనాలు కావచ్చును, తీర్థయాత్రలకు వెళ్ళడం కావచ్చును, అదేవిధంగా వివాహ ప్రయత్నాలు, ఎన్నెన్నో మనకు అన్ని శుభాలే ఉన్నవి. మీరు మనసులో అనుకోండి, ఇది అవుతుందా కాదా, వద్దు, అవుతుంది. అయితే ఒక మాట, వ్యక్తిగత జాతక రీత్యా మాత్రం నడిచే దశ అంతర్దశలు అనేటువంటిది ఇది 100కు 200% రిజల్ట్ ఇస్తుంది. ఇది గోచారం కనుక మనకు ఒక 35% జస్ట్ పాస్ మార్కులలో ముందుకు వెళ్తాం. ఇక అది డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అంటే ఇక డిస్టింక్షన్, అది హైలైట్ అది కనుక అది చూసుకొని ముందుకు వెళ్ళండి, ఎక్సలెంట్ ఉంటుంది. ఎలాగో మీరు చాలా బాగుంటుంది అంటున్నారు కాబట్టి ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా, సెటిల్ అవ్వాలన్నా కూడా వాళ్ళు ప్రయత్నాలు అయితే చేయొచ్చు కదా గురుగారు? ఖచ్చితంగా 100%. గురుగారు అంతా కూడా బాగుండాలి, మనశ్శాంతిగా ఉండాలి అని అనుకుంటే ఇంట్లో ఏమైనా చిన్న చిన్న దేవత ఆరాధనలు కానీ, రెమెడీస్ కానీ? చిన్నవి కాదు, సప్త శనివార వ్రతాలు మీరు చేయాలి.
సప్త శనివారానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రతాన్ని చేయండి. వెంకటేశ్వర స్వామికి శ్రవణ నక్షత్రం రోజు మీ ముఖాన్ని స్వామివారికి చూపించండి. అదేవిధంగా కుదిరితే తులసిమాలను సమర్పించండి. పచ్చకర్పూరాన్ని స్వామికి డొనేట్ చేయండి. కొంత మీ దగ్గరలో ఉండేటువంటిది ఒకవేళ అందుబాటులో ఉంది అని అనుకుంటే అభిషేకం కుదిరితే చేయించండి వెంకటేశ్వర స్వామికి. ఆ శ్రవణ నక్షత్రం రోజు మాత్రమే చేస్తారు. ఛాన్స్ ఉంటే చూడండి, అభిషేకాన్ని కల్లారా చూడండి, ఆద్యాంతం అద్భుతం అంతే. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.